ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కూటమి నేతలు నామినేటెడ్ పదవులు దక్కించుకునే పనిలో బిజీ అయిపోయారు. అసలే పార్టీ సీనియర్లకు మంత్రి పదవులు దక్కకపోవడంతో టీడీపీ శ్రేణులు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నాయి. ఆ క్రమంలో పలువురు సీనియర్లు కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జనసేనలో ఉన్న ముఖ్య నేతలు కూడా ఆ పనిలో పడి పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇక బీజేపీ నాయకులు కూడా నామినేటెడ్ రేసులో ఎంటర్ అయి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలైంది. నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే నామినేటెడ్ పదవుల పందేరం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. మిత్రపక్షాలకు వాటా ఇవ్వాల్సి ఉండడంతో నామినేటెడ్ పదవుల కోసం పోటీ పెరిగిందని, ఆ క్రమంలో ఎవరు సమర్థులో ఎవరికి న్యాయం చేయాలో బేరీజు వేసుకునే పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో నామినేటెడ్ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల కోసం కూటమి నాయకులలో మరింత పోటీ ఏర్పడింది. ఇప్పటికే ఫలానా పదవి నాదంటే నాదని నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే గతంలో తెలుగుదేశం అధికారంలో కొనసాగినప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ సంప్రదాయం ఉండేది. నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీలో సీనియర్లను, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నవారిని గుర్తించి జిల్లా నాయకత్వం నుంచే రాష్ట్ర అధిష్టానానికి ఓ జాబితా వెళ్లేది. అందులో నుంచి అధిష్టానం మళ్లీ సర్వేలు చేయించుకునో, విచారణ జరిపించుకునో, కుల సమీకరణాలు బేరీజు వేసుకునో పదవులు కట్టబెట్టేవారు. అప్పట్లో ఎవరికి నామినేటెడ్ పదవి దక్కే అవకాశం ఉందో జిల్లా పార్టీ పెద్దలకు అవగాహన ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈక్వేషన్లు మారిపోయాయి. అటు జనసేన, బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ రేసులోకి వచ్చారు. నామినేటెడ్ పదవులలో కూడా జనసేన, బీజేపీలకు తగిన వాటా ఉంటుందని ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించారు. జనసేన, బీజేపీకి కలిపి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులలో 30% ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టే నామినేటెడ్ పదవులకు జనసేన, బీజేపీ అధిష్టానాలు అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ నాయకులతో కలిసి చంద్రబాబును కలిసి నామినేటెడ్ పదవులలో తమ వాటా గురించి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ముందుగానే నామినేటెడ్ పదవులు ఆశించేవారు అడగండి, దరఖాస్తులు చేసుకోమని స్పష్టం చేశారు. దీంతో జనసేనలో కొందరు నాయకులు కూడా తాము ఆశించే పదవులలో దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ పెట్టి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం అంటే ముందుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్పకు గుర్తుకు వస్తారు. వారి మద్దతు ఉంటేనే జిల్లాలో ఎవరికైనా అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ పదవులు దక్కేవి. అయితే ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో జిల్లాలో ఎవరి సిఫార్సు లేకుండానే టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందట. జిల్లా నాయకులను, ఎమ్మెల్యేలను నామినేటెడ్ పదవుల కోసం సిఫార్సులు చేయవద్దని కూడా అధిష్టానం ముందే చెప్పేసిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా కొందరు సీనియర్ల దగ్గరకు వెళ్లి సిఫార్సు చేయమని అడుగుతున్నా తమకేమీ సంబంధం లేదని నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వమని చెబుతున్నారట. ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటు సందర్భంగా బుజ్జగింపులతో కొందరికి పదవులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీ ఇచ్చారు. ఆ హామీలు ఎంతవరకు నెరవేరుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే గెలిచారు. టీడీపీకి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల పందారంలో ఇప్పటికే పవన్కు రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి హరిప్రసాద్కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దాంతో కూటమి ప్రభుత్వంలో పవన్కు ఉన్న ప్రాధాన్యత స్పష్టమైంది. మరి జిల్లాలోని మిగిలిన పార్టీ పెద్దలు నామినేటెడ్ పదవుల పందారంలో ఏమాత్రం చక్రం తిప్పుతారో చూడాలి.